భగవతి ఆలయం. ఇది ఒక ప్రముఖ హిందూ దేవాలయం మరియు ఇది శివునికి అంకితం చేశారు. ఇది ఎక్కడుందో తెలుసా? కేరళలో చెంగనూర్ అనే ప్రాంతంలో ఉంది. అందుకే దీన్ని చెంగనూర్ మహాదేవాలయం అని కూడా అంటారు. అంతేకాకుండా దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే కేరళలోని ప్రధాన భద్రకాళి ఆలయాల్లో ఒకటిగా ఈ దేవాలయాన్ని పరిగణిస్తారు. ఈ ఆలయం భద్రకాళికి అరుదైన ఋతుస్రావం పండుగను జరుపుకుంటుంది. ఈ సమయంలో దేవత యొక్క క్రమరహిత ఋతుస్రావం కోసం ఆలయం 3 రోజుల పాటు మూసివేయబడుతుంది. ఈ ఆలయంలో జరిగే పూజలేంటో తెలుసుకుందాం. అందులో ప్రతిరోజు శివుడికి 3 సారబలిలు మరియు భద్రకాళికి 3 పూజలు జరుగుతాయి. తాజామోన్ మోడల్ కుటుంబానికి చెందిన ఒక సభ్యుడు తాంత్రిక పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి జనవరి వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అంటే దాదాపు 28 రోజులన్నమాట. ఈ ఆలయం ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డు చే నిర్వహించబడుతుంది. ఇప్పుడు అక్కడ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. భద్రకాళి కేరళ దేవతగా మరియు ప్రజల రక్షకురాలిగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా శివుని భార్య అయిన పార్వతి హిమాలయాల్లో తన్ని వివాహం చేసుకోవడానికి తపస్సు చేసిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చారని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఆ సమయంలో పార్వతీమాత 28 రోజుల ఋతుక్రమం వచ్చిందని, అదే కాకుండా భద్రకాళి సతీదేవి యొక్క పునర్జన్మగా ప్రజలు నమ్ముతారు. దీని కామాఖ్య ఆలయం ఉత్తరాన ఉంది. ఈ టెంపుల్ కోసం మన పురాణాల్లో ఇంకో స్టోరీ కూడా ఉంది. అదేంటంటే శివుడు మరియు పార్వతి యొక్క పవిత్ర వివాహాన్ని చూడలేకపోయిన అగస్త్య మహర్షిని ఆ జంట సందర్శించినట్లు సూచిస్తుంది. ఆ సమయంలో పార్వతీమాత ఋతుక్రమం కావడంతో ఆ మహర్షికి దర్శనం ఇచ్చేందుకు 28 రోజుల పాటు వేచి చూచింది. ఈ ఆలయం చెంగనూరు నడిబొడ్డున అంటే పంబా నదికి అతి సమీపంలో ఉంది. అంతేకాదు ఈ పట్టణం కేరళలోని 32వ నంపుతీరి పట్టణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మరియు మహాదేవ అదే మన శివుడు ఈ పట్టణానికి దేవాది దేవుడని నమ్ముతారు. లింగం రూపంలో ఉన్న ప్రధాన దేవత మహాదేవుడు తూర్పు ముఖంగా ఉండగా అతని భార్య భద్రకాళి చిత్రం దాని వెనుక పడమర వైపు ఉంటుంది. ఈ దేవాలయం కేరళ శైలిలో నిర్మించబడిన ఆలయ గోపురం గుండా మరియు బంగారు ధ్వజ స్తంభం గుండా చేరుకుంటారు. ఆలయం చుట్టూ 2వ ప్రాంగణంలో శాస మరియు నీలగ్రీవుల కోసం ఆలయాలున్నాయి. అంతేకాకుండా మొదటి ఆవరణలో వినాయకుడు చిత్రం కనిపిస్తుంది మరియు భద్రకాళి చిత్రం పంచలోహాలతో తయారు చేయబడింది. ఈ దేవాలయానికి 2 అంతస్తుల గోపురం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయ నిర్మాణ శైలిని వర్ణించడం చాలా కష్టం. కాబట్టి మనం చూసాక దాని అనుభూతిని ఫీల్ అయితే బాగుంటుంది. అమ్మవారికి ఇక్కడ ఋతుస్రావం పండుగను జరిపేటప్పుడు 3 రోజుల ఆలయాన్ని మూసివేస్తారు. అప్పుడు తెల్లని వస్త్రంలో మరక కనిపించడం భక్తికి సంబంధించిన అంశంగా పరిగణించబడుతుంది. ఆలయ అధికారుల ఖాతాల ప్రకారం ఆధునిక కాలంలో ఈ లక్షణం 3 లేదా 4 నెలలకు ఒకసారి గమనించబడుతుంది. అయితే ఇది పాతకాలంలో క్రమం తప్పకుండా గమనించబడింది. అయితే ఈ వేడుక సాధారణంగా కేరళలో ఉన్నత తరగతి అమ్మాయిల యుక్త వయసు వేడుకను పోలి ఉంటుంది. శ్రీకోవిల్ 3 రోజులలో మూసివేయబడుతుంది మరియు 4వ రోజులో శుద్ధి కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత తెరవబడుతుంది. తిరుపుత్ ఆరాట్ అనేది ఆలయంలో కనీసం సంవత్సరానికి 3 సార్లు జరుపుకునే పండుగ. మహాదేవ మరియు భద్రకాళి ఉత్సవ విగ్రహాలు అలంకరించిన ఏనుగులపై ఊరేగింపుగా పంబా నదికి తీసుకువెళ్లారు. ఆరాత్ అని పిలువబడే పవిత్ర స్నానం చిత్రాలకు సమర్పించబడుతుంది మరియు అలంకరించబడిన చిత్రాలను ఆలయానికి తిరిగి తీసుకువెళ్తారు. ఊరేగింపులో మహిళా భక్తులు సాంప్రదాయంగా తాళ్ల పోలి దీపాలను మోసుకువెళ్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చెంగనూర్ మహాదేవాలయం అదే భగవతి ఆలయం కోసం చాలా విశేషాలు ఉన్నాయి. కాబట్టి మనం సందర్శించి తెలుసుకుంటే ఏదైనా బాగుంటుంది. ఈ టెంపుల్ కోసం మీకు తెలియకపోయినా లేదా చూడకపోయింటే ఒకసారి వెళ్ళి చూడండి. అలానే ఆల్రెడీ చూసేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి.